ఎంతో కష్టపడి ప్రతిభతో ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టిన వారిని రాజకీయ కోణంలో అవమానిస్తే సహించేది లేదని ఎమ్మెల్సీ పారాబత్తుల రాజశేఖర్, సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు పేర్కొన్నారు. క్యాబిన్ కన్వెన్షన్ హాల్లో ఉపాధ్యాయ సంఘాలు డిఎస్సికి ఎంపికైన ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారదర్శకంగా జరిగిన మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలను సాధించడం జరిగిందన్నారు. డిఎస్సిపై రాజకీయ కక్షతో వైసీపీ విషం చిమ్మాలని చూస్తే ఊరుకోమన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 15 డిఎస్సీలు తీయడం జరిగిందని, దానిలో 11 డిఎస్సీలు నిర్వహించిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని పేర్కొన్నారు. మెగా డిఎస్సి ద్వారా 16,342 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించడం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేని జగన్కు నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. గతంలో న్యాయమైన హక్కుల కోసం పోరాడిన ఉపాధ్యాయులను అరెస్ట్ చేయించి అక్రమ కేసులు బనాయించిన వైసీపీకి ఇప్పుడు అకస్మాత్తుగా ఉపాధ్యాయులపై ప్రేమ పుట్టుకురావడం కపట నాటకమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ రవి, పిఆర్టీయూ జేఏసీ కో చైర్మన్ ప్రదీప్, ఎస్టీయూ అధ్యక్షులు ఎస్ సత్యనారాయణ, నోబెల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి సూరిబాబు, పిఆర్టీయూ జనరల్ సెక్రటరీ బండి నూకరాజు, ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి శ్రీనివాస్, ఎస్టీయూ జనరల్ సెక్రటరీ పి రామకృష్ణ, ఏపీ సిపిఎస్ స్టేట్ లీడర్ చేయూత రవికుమార్, నేషనల్ ఫెడరేషన్ లిమిటెడ్ అధ్యక్షులు సుబ్బారావు, టీడీపీ పార్టీ సిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం 11 డిఎస్సీలు తీసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం. అంటే 100% టీచర్స్ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం గారు మరి అంత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి. ఇవన్నీ మీకు తెలియాలనే విషయాలు చెప్తున్నాను, ఎందుకంటే చాలా మంది కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి 2025 చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చిన ప్రకారం మొదటి సంతకం పెట్టి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం పెట్టి డిఎస్సి. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఎక్కడ తప్పులు జరగకుండా ఎన్ని కోర్టు కేసులు ఉన్నా కూడా స్వల్ప వ్యవధిలో అన్ని అధిగమించి ఎంతో ట్రాన్స్పరెన్సీగా చేసిన ఈ డిఎస్సిని మీరందరూ కూడా, ఎందుకంటే ఈ విషయం మీరు గత ప్రభుత్వంలో లాస్ట్ 2 నెలలు ఉందనగా 24లో అనుకుంటాను, జనవరిలో ఎప్పుడో 6,100 పోస్టులతో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది ఎలక్షన్ స్టంట్. ఎందుకంటే ఏదైనా నోటిఫికేషన్ ఇస్తే 6 నెలలు బిఫోర్ ఇవ్వాలి, కానీ రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చేతులు దులుపుకుని ఆ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి అవన్నీ కాకుండా మెగా డిఎస్సి మనం ఇచ్చిన మాట ప్రకారం చేసాం, ఎంతో నిష్పక్షపాతంగా జరిగింది. అయినా ఏదో సామెత ఉంది కదా, దొంగపడిన 6 నెలలకు ఏదో మురిగిందన్నట్టు 8 నెలలు అయింది ఆల్రెడీ మీరు ఈ ఉద్యోగాలు తీసుకుని, అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని. అప్పుడు లేని మరి అవినీతి ఇప్పుడు ఎలా వచ్చింది? అప్పుడు లేని ట్రాన్స్పరెన్సీ విధానం ఇప్పుడు ఎలా వచ్చింది? తప్పు ఎలా కనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. పక్కన సంక్షేమం, అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రతి యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సందర్భంలో ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి తీయడం జరిగింది. సుమారు రాష్ట్రంలో 16,347 మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఉద్యోగ అవకాశాలు వచ్చిన తర్వాత చాలా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు వాళ్ళందరూ కూడా, కుటుంబాలన్నీ కూడా. అదే సందర్భంలో ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నాడు. దీంట్లో చాలా అవకతవకలు జరిగాయి, అనర్హులకు ఇచ్చారు అన్నట్టుగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఈ రోజున ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నాడంటే, ఈరోజు దారుణంగా తనకున్నట్టు మీడియాలో ప్రచారం చేస్తుంటే, ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి సెక్రటరీ కోన శశిధర్ గారు దీంట్లో ఎటువంటి అవకతవకలు జరగలేదు,
అవకతవకలు ఏమైనా జరిగాయంటే మీకు ఛాలెంజ్ చేస్తున్నాం, నిరూపించడానికి చెప్పి ఛాలెంజ్ చేయడం జరిగింది. చర్చకు రమ్మని జరిగింది. దాని మీద ఎక్కడ మాట్లాడలేదండి. అదే సందర్భంలో ఇదే పనిగా పట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు వచ్చినేమో తీసుకున్న వాళ్ళేమో వాళ్ళ మెరిట్లో బ్రహ్మాండంగా మనం సంపాదించుకున్న తృప్తి ఆనందం వాళ్ళు ఉన్నారు. ఎవరైతే రాని వారు ఉన్నారో వాళ్ళు మనోభావాలు దెబ్బతినేలా చేస్తున్నాడు. మీకు వచ్చే అవకాశం రాకుండా వేరే వాళ్ళకి ఇచ్చేస్తారంట, వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఉద్యోగం రాని వాళ్ళు కూడా నేను విజ్ఞప్తి చెప్తున్నా, ఇది పారదర్శకంగా ఈ ప్రభుత్వం చేయడం జరిగింది. ఎవరికైతే అవకాశాలను వాళ్ళకే ఇచ్చారు. ఆ విధంగా చేస్తుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో మన జిల్లాలో ఈరోజు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 1600 మందికి రావడం జరిగిందండి. ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళు అందరూ కలిసి ఈ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుంది, దీని మీద మనం సమాధానం చెప్పాలి, మాకేమో ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది, మా మనోభావాలు దెబ్బతింటున్నాయి కూడా చర్చా వేదిక పెట్టడం జరిగింది. ఒక ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగింది.